తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది కేంద్ర నాయకత్వం. అయితే బండి సంజయ్ను మార్చడం కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతే తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయికి చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్లలో బండి సంజయ్ సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారిందనేది ఆ పార్టీ కార్యకర్తల వాదన. గతంతో పోలిస్తే పార్టీ పటిష్ట స్థితిలో ఉందని, పాదయాత్ర, వివిధ సమస్యలపై చేసిన పోరాటాల వల్ల పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని చెబుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వినోద్ కుమార్ లాంటి బలమైన నేతపై కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన సంజయ్ 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి బీజేపీ స్టేట్ చీఫ్గా 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారాయన. సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని అధిష్టానం నమ్ముతోంది. ఈ 3 ఏళ్లలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, పోడు భూముల సమస్య, నిరుద్యోగ మార్చ్, పంట కొనుగోళ్ల ఆలస్యం లాంటి అనేక సమస్యలపై బండి సంజయ్ పోరాటం చేశారు. ఇక ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారాయన. బీజేపీ అర్బన్ ప్రాంతాలకే పరిమితమవుతున్న మాటను గతం చేస్తూ పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లగలిగారు. బీసీ యువతను బీజేపీ వైపు ఆకర్షించడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. అంతేకాదు, సంజయ్ నేతృత్వంలోని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 47 సీట్లు గెలుచుకొని సంజయ్ నాయకత్వంలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ను కాదని ప్రజలు బీజేపీ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చారు సంజయ్. పార్టీలో చేరికలు సైతం జోరందుకున్నాయి. మునుగోడులో ఓటమి ఎదురైనప్పటికీ పార్టీ భారీగా ఓట్లు సాధించి 2వ ప్లేస్లో నిలిచింది. ఈ విజయాలన్నీ బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ యూనిట్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా శక్తివంతమైన నాయకుడిగా మార్చాయి. ఇక సంజయ్ ప్రసంగాలు సైతం పవర్ఫుల్గా ఉంటాయి. కొన్నిసార్లు వివాదాస్పదమైనప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించడానికి ఉపయోగపడతాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబంపై డైరెక్ట్ అటాక్ చేస్తుంటారు సంజయ్. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించడం తప్పిదమంటున్నారు కార్యకర్తలు.